అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ యొక్క విశ్వామిత్రుడి గారి గురించి మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటి విషయము. ఈ విశ్వామిత్రుల వారు ఈ యొక్క తూర్పు దిక్కున తన తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొని ఈయన బ్రహ్మర్షిగా మారటం జరిగింది. అంటే బ్రహ్మర్షిగా మారేటప్పటికల్లా ఈయనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహములన్నీ కూడా నశించిపోయి ఈయన సత్యవంతుడిగా మారటం జరిగింది, జ్ఞానవంతుడిగా మారటం జరిగింది, విద్యాపరాయణుడిగా అవిద్యలో కాకుండా విద్యను పొందినవాడవటం జరిగింది. ఇటువంటి విశ్వామిత్రుల వారు ఒక యాగాన్ని చేస్తూ ఉండగా రావణాసురుడికి ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు చేయటం ఇష్టం లేక ఆ ఒక్క యజ్ఞయాగాది క్రతువులన్నింటినీ కూడా అతను జరగకుండా ప్రత్యక్షంగా తను రాలేని ప్రదేశాలకి ఈ యొక్క మారీచ సుబాహుల్ని పంపటం జరుగుతున్నటువంటి విషయం. ఇటువంటి విషయంలో ఆయన ఒకరోజు నాడు దశరథ మహారాజు తన తాలూకు సభలో రాముని వివాహం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఈ యొక్క విశ్వామిత్రుల వారు ఆ అయోధ్యకి వెళ్ళటం జరిగింది. అక్కడ ద్వారపాలకుడికి చెప్పి ఇలాగా విశ్వామిత్రుడిని నేను వచ్చానని చెప్పేశాను, మీ దశరథ మహారాజుకు చెప్పు అని చెప్పేశాను. ఆ ద్వారపాలకుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో మనం ఒక చక్కని పాటను విందాము అని చెప్పేసని అనుకుంటూ ఆ పాటని ఇక్కడ నేను వినిపిస్తున్నాను. ఇది ఒక తరంగము, చాలా బాగుంటుంది.
యొక్క పాటని ఈ యొక్క రామాయణ చరిత్రలో ఎందుకు వినిపించామంటే ఇది ఒక భక్తి పాట కాబట్టి ఈ పాటని వినటానికి బాగుంటుంది, నారాయణ తీర్థులు వారు రాశారు అనేటువంటి భావనతో వినిపించాను తప్పితే ఒక చక్కని పాటని అంతకు మించి వేరే అర్థం కాదు. ఈ యొక్క ద్వారపాలకుడు వెళ్ళి ఈ దశరథ మహారాజుకి విశ్వామిత్రుడు వచ్చారు అని చెప్పేసి అని చెప్పటం జరిగింది. అప్పటికే పాపం విశ్వామిత్రుల వారికి చాలా కోపం ఎక్కువ అని చెప్పేసి ఒక లోక ప్రసిద్ధమైనటువంటి ఈయనకి ఒక పేరు ఉన్నది, ఈయనకి చాలా కోపం ఉంది, శపిస్తారు అనేటువంటిది. కానీ ఈయన బ్రహ్మ ఋషి అయిన తర్వాత ఎవరిని శపించటలేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. ఈ ద్వారపాలకుడు వెళ్ళి చెప్పే సమయానికల్లా ఆ లోపల సభాస్థలిలో రాముడి తాలూకు వివాహం గురించి వాళ్ళు మాట్లాడుకోవటం జరుగుతున్నటువంటి సమయంలో ఈ ద్వారపాలకుడు వెళ్ళి ప్రభు విశ్వామిత్రుల వారు మన దగ్గరకు వచ్చారు అని చెప్పేసి చెప్పటంతో ఆ ఒక్క విశ్వామిత్రుడిని లోపలికి తోడ్కొని రావటానికి ఈ యొక్క దశరథ మహారాజు తానే స్వయంగా బయటకు రావటం జరిగింది. పూర్ణ కలశాభంతో ఆ ఒక్క విశ్వామిత్రుల వారిని తీసుకొచ్చి ఆ ఒక్క పేలోగంలో ఆ సభలో విశ్వామిత్రుల వారికి తగిన స్థానాన్ని ఇచ్చి కూర్చోబెట్టడం జరిగింది. మీలాంటి మహర్షులు రావటంలో ఏదో అంతరార్థం ఉంది, మా యొక్క పూర్వపుణ్యవశమున రాముని కళ్యాణం గురించి ఆలోచిస్తున్నటువంటి సమయంలో మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి ఈ దశరథ మహారాజు చెప్పి రాముడి గురించినటువంటి విషయాన్ని ఈయన చెప్పటం జరిగింది. మహర్షి, నేను ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసిన తర్వాత ఈ యొక్క వృద్ధాప్యంలో నాకు ఈ 4 కుమారులు కలగటం జరిగింది. ఇటువంటి సమయంలో వాళ్ళకి వయసు వచ్చింది అనుకుని చెప్పేసి వివాహం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ ఈ రామాయణంలో కూడా రాముడి తాలూకు వయస్సు మీద చాలా చాలా సందేహాలు ఉన్నాయి. ఇక్కడ దశరథ మహారాజు చెప్తున్నప్పుడు 14 సంవత్సరములు వచ్చాయి రాముడికి అని చెప్పేసి విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు వీళ్ళందరూ ఎదురకుండా సభాస్థలిలో చెప్పడం జరిగింది. కానీ ఇవి ఋషి చెప్పినటువంటి ఋషి సాంప్రదాయం, దీన్ని ఎక్కువగా ప్రొనౌన్స్ అంటే లాగకూడదు. తర్వాత ఈ రాముడి తాలూకు వయస్సుని నిర్ణయించడానికి ఈ శాస్త్రకారులు వీళ్ళు అందరూ కూడా దాని గురించి చాలా కుస్తీలు పడుతున్నారు. ఎందుకంటే ఆయన ఏ వయసులో అరణ్యానికి వెళ్ళాడు, ఎంతకాలం ఉన్నారు, ఎంతకాలం రాజ్యం చేశారన్నటువంటి ఈ లెక్కలు వాళ్ళకి సరిగా తెవలటం లేదు. ఇది ఋషి చెప్పినటువంటి లెక్క. ఋషి సాంప్రదాయం లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. ఇక్కడ వాల్మీకి మహర్షి దశరథుడి చేత చెప్పిస్తున్నది రాముడికి 14 సంవత్సరములు వచ్చాయి, కళ్యాణం చేద్దామనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని దశరథ మహారాజు చెప్పటం జరిగింది. ఇప్పటిలాగా 21 సంవత్సరాలు బాలుడికి వస్తే కానీ అతని వివాహం చేయకూడదు అనేటువంటి ఇటువంటి రూల్స్ లేవు. కాబట్టి ఆ రోజులో 14 సంవత్సరాలు వచ్చేటప్పటికే రాముడికి కళ్యాణం చెయ్యాలి అనేటువంటి విషయంలో ఈ యొక్క దశరథుడు సభాస్థలిలో మాట్లాడుతున్నప్పుడు ఈ విశ్వామిత్రులు కూడా వచ్చి అక్కడ కూర్చొని
మీకు జయమగుగాక, తప్పకుండా రాముడి తాలూకు కళ్యాణము జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క దశరథ మహారాజుని ఆశీర్వదించడం జరిగింది. మీలాంటి మహర్షులు ఇటువంటి సమయంలో రావటమే మాకు గొప్ప. అందులో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఇంకా మేము చాలా ఆనందపడుతున్నాము అని చెప్పేటువంటి ఆ సమయంలో విశ్వామిత్రుల వారు తన తాలూకు ఈ యొక్క తపస్సు గురించి, తను ఎంత కష్టపడి తపస్సు చేశాడు, ఆ తపస్సులో చివరికి బ్రహ్మర్షిత్వానికి ఎలా వచ్చారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క దశరథ మహారాజుకి చెప్పటం జరిగి తదుపరి ఈ విశ్వామిత్రుల వారు, దశరథ మహారాజా, నేను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను, ఆ యజ్ఞ సంరక్షణ గురించి రామలక్ష్మణుని నాకు తోడుగా పంపవలసినది అని చెప్పేసి ఈ యొక్క దశరథ మహారాజును అడగటం జరిగింది. ఎప్పుడైతే విశ్వామిత్రుడు తన తాలూకు కోరికను దశరథుడికి తెలిపారో, దాంతో దశరథుడు చాలా బెంగపడిపోయాడు. స్వామి, నాకు లేక లేక కలిగినటువంటి పుత్రులు వీళ్ళు, ఇటువంటి వాళ్ళని రాక్షసులతో యుద్ధానికి పంపించటం ఏమిటి? వాళ్ళ తాలూకు విషయాలన్నీ కూడా మీరు తెలిసే చెప్తున్నారా? రావణాసురుడు అనేటువంటి వాడిని ఎదిరించటానికి ఈ ముల్లోకాల్లో ఎవరికీ కూడా శక్తి లేనటువంటి పరిస్థితిలో, అతన్ని ఎదిరించలేరు అనేటువంటి పరిస్థితిలో మీరు నా పుత్రులైనటువంటి రామలక్ష్మణుల్ని యాగ సంరక్షణార్థము పంపించమంటున్నారు. ఇప్పుడే చెప్పాను, నా రాముడి వయస్సు 14 సంవత్సరములని, ఎన్నో దేవదానవ యుద్ధాలన్నింటినీ చూసినటువంటి వాడిని, నా తాలూకు సైన్యాన్నంతటినీ కూడా నేను వెంట పెట్టుకొని వచ్చి మీ యాగాన్ని సంరక్షిస్తాను, అంతేగాని ఈ రావణుని మాత్రము నేను పంపటానికి నేను ఆలోచిస్తున్నాను అనేటువంటి మాట చెప్పటం జరిగింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, నీవు నా యజ్ఞానికి సహకరిస్తావా? ఇనకుల తిలకుడైనటువంటి నీవు, ఇక్ష్వాకుల తిలకుడైన నీవు మాట తప్పుతావా? నేను వచ్చినప్పుడు నువ్వు నాకు ఒక మాట చెప్పావు, మీకేం కావాలంటే అది చేస్తానని. కనుక నేను రాముణ్ణి అడుగుతున్నాను కాబట్టి రాముణ్ణి నాకు ఇచ్చి పంపించు, నా వెంట పంపించు. రాముడు అనేటువంటి వాడు నీ తాలూకు పుత్రుడిగా మాత్రమే నువ్వు చూస్తున్నావు. రాముడు అంటే నాకు తెలుసు, అలాగే వశిష్ఠుల వారికి తెలుసు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నటువంటి మహర్షులకి మాత్రమే రాముడు అంటే ఎవరో తెలుస్తుంది. మానవ మాతృలకి రాముడు అంటే దశరథుడి తాలూకు పుత్రుడిగా మాత్రమే కనిపిస్తాడు తప్పితే, రాముడు అనేటువంటి వాడు విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపము అనేటువంటిది వీళ్ళెవరికీ కూడా అర్థం కానటువంటి విషయం. ఆధ్యాత్మిక తత్వంలోకి వెళ్ళినప్పుడు ఆనందమయ కోశానికి దగ్గరగా రాముడు అనేటువంటి వాడు ఆనందమయ కోశంలో ఉన్నారు అనేటువంటిది ఈ ఆధ్యాత్మిక చింతన విషయంలో చెప్పేటువంటిది. ఈ రాముడికి రూపం లేదు, రమించటమే రాముడి తాలూకు కర్తవ్యం. ఈ విషయాలన్నీ తెలిసినటువంటి విశ్వామిత్రుల వారు దశరథుడికి ఈ విషయాన్ని మర్మగర్భంగా, రాముడంటే నాకు, వశిష్ఠుల వారికి, మహర్షులు యజ్ఞ యాగాది క్రతువులు చేసేవాళ్ళకి మాత్రమే తెలుస్తాడు తప్పితే మామూలు సర్వజనానికి మాత్రం రాముడంటే ఒక దశరథుడి తాలూకు పుత్రుడిగా మాత్రమే తెలుస్తారు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించి
నీవు నాకు రాముణ్ణి తోడిచ్చి పంపించవలసినది. రాముడే ఈ యొక్క కార్యక్రమాన్ని చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కృతనిశ్చయంగా విశ్వామిత్రుల వారు చెప్పడం జరిగింది. దశరథుడు అప్పటికే కళ్యాణం గురించి ఆలోచిస్తున్నటువంటి దశరథుడికి ఇందులో ఉన్న అంతరార్థం తెలియలేదు. ఇటు విశ్వామిత్రుడితో వెళితే ఆయనకి కళ్యాణం జరిగి లోక కళ్యాణంగా మారుతుంది అనేటువంటి విషయం దశరథుడు గ్రహించలేకపోయాడు. అప్పుడు వశిష్ఠుల వారు కల్పించుకుని, దశరథ మహారాజా, విశ్వామిత్రుల వారు చెప్పినట్టుగా నీకు రాముడంటే నీ తాలూకు పుత్రుడని అని అనుకుంటున్నావు. రాముడంటే చాలా గొప్పవాడు, అతడి గురించి నీకు ఆయన అన్నట్టుగా తెలియదు. ఈ రామలక్ష్మణుల్ని ఆ ఒక్క విశ్వామిత్రుడితో పంపించండి, లోక కళ్యాణం జరుగుతుంది. విశ్వామిత్రుడు చాలా మహత్తి కలిగినటువంటి మహర్షి. రాముడికి ఏ విధమైనటువంటి హాని కలగనేయకుండా కంటికి రెప్పలాగా చూడగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి విశ్వామిత్రుడు. మీరు ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహాలు పెట్టుకోవాలన్నటువంటి అవసరం లేదు. రాముణ్ణి విశ్వామిత్రుడికి ఇచ్చి పంపించండి అనేటువంటి మాటని ఈ యొక్క వశిష్ఠుల వారు చెప్పగానే విశ్వామిత్రుడు పరమానందపడ్డారు. దశరథుడు కూడా ఆనందపడి ఈ రామలక్ష్మణుల అంతఃపురం నుంచి పిలిపించి, నాయన, విశ్వామిత్రుల వారు ఏదో యజ్ఞం చేస్తున్నారట, ఆ యజ్ఞానికి ఏవో ఆటంకాలు ఏర్పడుతున్నాయని మిమ్మల్ని ఏగ సంరక్షణార్థము అడిగారు. కనుక మీరు గురుదేవుల మాటని తూచా తప్పకుండా వారు ఏం చెప్తే అలా చేసి వారి యాగాన్ని పరిసమాప్తం చేయించి రండి అని చెప్పేసరి వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. మిగిలినటువంటి విషయాల్ని మళ్ళీ మనం రేపు ఈ యొక్క కథాగమనాన్ని చెప్పుకుందాము. అంతవరకు ఆ వెంకటనాథుడు అనుగ్రహంతో మనం సెలవు తీసుకుందాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్య.